హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ముందు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాక ఈ మిజైల్కి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఫైటర్ జెట్స్లో F-35కి ఎంత డిమాండ్ ఉందో మిజైల్స్లో బ్రహ్మోస్కి కూడా అంతే డిమాండ్ ఉంది. ఏకంగా 17 దేశాలు బ్రహ్మోస్ని కొనాలని క్యూ కట్టాయి. సౌత్ ఏసియా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా ఇలా ప్రపంచ నలుమూలలకి వెళ్ళబోతుంది. ఈ వీడియోలో మనం ఈ 17 దేశాలు బ్రహ్మోస్ని ఎందుకు కావాలనుకుంటున్నాయి, వాళ్ళ శత్రువులు ఎవరు, ఇండియా దీన్ని ఎలా ఒక ఫారెన్ పాలసీ టూల్గా వాడుతుంది, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బ్రహ్మోస్ని కొనాలనే ఏ దేశమైనా సరే యాంటీషిప్ వర్షన్నే కోరుకుంటుంది. ఇలాంటి సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ $1 to $1.5 million ఉంటే బ్రహ్మోస్ వేరియంట్ని బట్టి $4 to $5 million అంటే 32 నుండి 40 కోట్ల వరకు ఉంటుంది. రష్యా, చైనా, తైవాన్లు తమ సూపర్సోనిక్ మిజైల్స్ని యాంటీషిప్ రోల్స్లోనే వాడుతున్నాయి. రష్యా ఓనిక్స్ని యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసిందంటే అది కేవలం అవసరాన్ని బట్టే. యాంటీషిప్ వర్షన్నే అప్పుడప్పుడు ల్యాండ్ టార్గెట్ల మీద వాడుతుంది. ఇక ఫ్రాన్స్ అయితే కేవలం న్యూక్లియర్ స్ట్రైక్స్ కోసమే వాడుతుంది. కేవలం ఇండియా మాత్రమే కాస్ట్లీ అయినా కూడా ల్యాండ్ మీద ఉన్న టార్గెట్స్ మీద వాడడానికి పెద్ద సంఖ్యలో కొంది 3 సర్వీసెస్కి ప్రైమరీ స్ట్రైక్ వెపన్గా అయింది. అయితే ఈ 17 దేశాలు కూడా కోస్ట్లో ఉన్నవే. ఈ యాంటీషిప్ వర్షన్స్ కోసమే చర్చలు జరుగుతున్నాయి. ఒక వార్షిప్ ఎంత కాదనుకున్నా కనీసం $100 million ఉంటుంది. సో వాడటంలో తప్పులేదు. ఈ రోజుల్లో సముద్రం అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా దేశాలు ట్రేడ్, ఆయిల్, సెక్యూరిటీ కోసం సముద్రాల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సీని కంట్రోల్ చేయటం అంటే పవర్ని కంట్రోల్ చేయటమే. అందుకని నేవీస్ ఈ వాటర్ని కాపాడతాయి. కానీ అలా శత్రువుల షిప్స్ని ఆపడానికి వెపన్స్ కావాలి. అందుకే యాంటీషిప్ మిసైల్స్ తప్పనిసరి. అయితే ఈ యాంటీషిప్ మిసైల్స్లో స్పీడ్ కూడా చాలా ముఖ్యం. స్లోగా వెళ్ళే సబ్సానిక్ మిసైల్స్ని డిటెక్ట్ చేసి స్టాప్ చేయొచ్చు. కానీ సూపర్సానిక్ మిజైల్ విషయంలో ఎనిమికి రియాక్ట్ అయ్యే టైం అనేది చాలా తక్కువ. బ్రహ్మోస్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అని తెలిసిందే. ఎవరూ స్టాప్ చేయలేరు అనే అంచనాని నిజమైన యుద్ధంలో ఒక గ్లోబల్ పవర్ తయారు చేసిన డిఫెన్సెస్ని ఓడించింది. సో సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ కావాలనుకొని ఎదురుగా కొన్ని ఆప్షన్స్ ఉంటే బ్రహ్మోస్ని ఎంచుకోవడానికి ఇంకేం కారణం కావాలి. ఇక ఈ 17 దేశాల గురించి చూద్దాం. సౌత్ చైనా సీలో టెన్షన్ అనేది బాగా ఉంది. ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉండి ఆ ఏరియాలో ఫిషింగ్, ఆయిల్, ఇతర న్యాచురల్ రిసోర్సెస్ మీద పూర్తి హక్కు ఉంటుంది. అయితే సౌత్ చైనా సీలో చైనా తన 9 లైన్ అంటూ దాదాపు మొత్తం ఏరియాని మాదంటూ క్లెయిమ్ చేస్తుంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునెయ్, వియత్నాం ఈ 5 దేశాల వాటర్స్ ఇందులో ఉన్నాయి. కొన్ని ఐలాండ్స్ కూడా. ఫిలిప్పీన్స్ ఆల్రెడీ బ్రహ్మోస్ని కొంది. ఇక మిగిలిన 4 దేశాలు కూడా చైనాని స్టాప్ చేయడానికి బ్రహ్మోస్ కోసం క్యూ కట్టాయి. వీటితో పాటు ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకపోయినా కంబోడియాలో ఉన్న చైనీస్ నేవల్ బేస్కి భయపడి థాయిలాండ్, సింగపూర్లు కూడా బ్రహ్మోస్ కావాలంటున్నాయి. ఫిలిప్పీన్స్ తర్వాత ఇలా 6 దేశాలు అంటే కంబోడియా, తైవాన్ తప్పిస్తే సౌత్ చైనా సీ మొత్తం బ్రహ్మోసే ఉండబోతుంది. ఇక మిడిల్ ఈస్ట్లోకి వెళ్తే ముఖ్యంగా గల్ఫ్ దేశాలు కొనాలని చూస్తున్నాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి శత్రువు. కాబట్టి ఇరాన్ తమ నేవల్ పవర్తో వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని బ్లాక్ చేయకుండా స్టాప్ చేయడానికి పవర్ ఉండేలా బ్రహ్మోస్ని ఎంచుకున్నాయి. తర్వాత ఖతార్ 2017లో కొన్ని కారణాల వల్ల సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, ఈజిప్ట్లు కలిసి ఖతార్ షిప్స్ని బ్లాక్ చేశాయి. అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు బ్రహ్మోస్ కావాలంది. తర్వాత ఓమన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ పాస్ అయ్యే ఈ ముఖ్యమైన చెక్ పాయింట్ని డిఫెండ్ చేసుకోవాలి. మొత్తం మీద ఈ గల్ఫ్ నుండి 4 దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్రికా నుండి ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా. ఈ 2 దేశాలకి పెద్దగా శత్రువులు లేరు. ఈజిప్ట్ సీజ్ కెనాల్ని కాపాడుకోవడానికి, సౌత్ ఆఫ్రికా ఫ్యూచర్ థ్రెట్స్ కోసం. ఇక సౌత్ అమెరికాలో పెద్దగా యుద్ధాలు లేకపోయినా పొడవైన కోస్ట్ లైన్ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్న తమ సీ జోన్స్ని డిఫెండ్ చేసుకోవడానికి బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా ఈ 4 దేశాలు.
ఇక ఫైనల్గా యూరప్ నుండి బల్గేరియా. శత్రువులు అయితే లేరు ఫ్యూచర్ థ్రెట్స్ కోసం. మొత్తం మీద సౌత్ చైనా సీ నుండి 6 దేశాలు, గల్ఫ్ నుండి 4, సౌత్ అమెరికా నుండి 4, ఆఫ్రికా నుండి 2, యూరప్ 1, మొత్తం 17 దేశాలు అయ్యాయి. చైనా పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా గ్రిప్లోకి తీసుకుంటుందని తెలిసింది. అయితే చైనాపై ప్రతీకారం బ్రహ్మోస్తో తీరబోతుంది. 9 లైన్తో ఈ దేశాల మధ్య ఆధిపత్యం చెలాయించి మొత్తాన్ని మన వశం చేసుకోవాలని కలలు కంది. కానీ ఇప్పుడు ఈ సముద్రంలో ఎటుపక్క చూసినా కూడా బ్రహ్మోసే ఉంటుంది. సముద్రం మొత్తం బ్రహ్మోస్ స్ట్రైక్ రేంజ్లోనే ఉంటుంది. సో ఇది 9 లైన్కి గేమ్ ఓవర్ అన్నట్టే. కానీ ఇరాన్తో మాత్రం ఇండియాకి ఎలాంటి శత్రుత్వం లేదు, ఫ్రెండ్లీ కంట్రీ కూడా. గల్ఫ్ దేశాలకి బిజినెస్ పర్పస్ మీద అమ్ముతుంది. ఇరాన్కి ఇది తలనొప్పి అన్నట్టే. కాబట్టి ఇండియా ఈ దేశాలకు అమ్మేటప్పుడు ఇరాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. కానీ ఈ వెపన్ డీల్స్ అనేవి కేవలం బిజినెస్ కోసమే కాదు, ప్రతి బయ్యర్ కూడా ఇండియాకి క్లోజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, రేపు మరలా ఏదైనా యుద్ధం వచ్చింది, ప్రపంచ దేశాల నుండి డిప్లొమాటిక్గా సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఫ్రెండ్లీ కంట్రీస్ మనకి అనుగుణంగా మాట్లాడతాయి, శత్రువు మీద ఒత్తిడిని తీసుకొస్తాయి. ఏ విధంగా చూసినా బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.